ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీ పిల్లలకి మీ మాటలు చెప్తుండగా జాగ్రత్తగా మీ మాటలు విని తమ మదిలో పదిలపరుచుకొని వాక్య ప్రకారము జీవించటానికి మీ మాటలను అనేక మందికి చెప్పి కొందరైన అగ్నుల నుంచి లాగే భాగ్యాన్ని వారికి ప్రసాదించమని మా అందరికీ ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పాఠము పాపం అంటే ఏమిటి? అందరు కూడా ప్రతి వాళ్ళు రాసుకోవాలి. పాపము అంటే ఏమిటి? మరొకసారి చెప్తున్నాను, పాపము అంటే ఏమిటి? క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎక్కువ మంది క్రైస్తవ సహోదరులు మాట్లాడే మాట అయ్యో పాపం 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 అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే పాపం అనే మాటే మన నోట రాకూడదు. ఏదైతే రాకూడదో ఆ మాటనే క్రైస్తవులు ముఖ్యంగా పాపం అయ్యే జరిగిందనుకోండి, అయ్యో పాపం అయ్యో పాపం అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. అంటే మనకి తెలియకుండానే మరి మన నోట ఆ పాపం అనే మాటని సాతాను మరి మాట్లాడిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు. ఇంకా పాపము అంటే ఏమిటి అని మనం గనక దేవుని అడిగితే, మనకి ఏదైనా ఒక విషయం అర్థం కావాలి అంటే బైబిల్ దగ్గర రావాలి. ఆత్మ సంబంధమైన సంగతులను ఆ సంబంధమైన సంగతుల్ని మనం చూసుకోవాలి తప్ప మన జ్ఞానాన్ని ఉపయోగించితే మనకి ఆన్సర్ దొరకదు. కనుక ఏదైనా ఒక విషయం మనకు అర్థం కానప్పుడు బైబిల్ని అడగాలి. రాసుకోండి. పాపము అనగా ఏమిటి రాశారు కదా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. దేవుడు చెప్పిన పని చేయకపోయినా పాపమే, దేవుడు వద్దన్న పని చేసిన పాపమే. అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మీరటమే పాపము అని మనకు అర్థమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మొట్టమొదటి మానవుడు అయినటువంటి ఆదాము ఒక మనుషుల ద్వారానే లోకములో పాపము ప్రవేశించింది. మరి ఈ పాపం పరిహరించబడాలి అంటే, పాపం పోవాలి అంటే మనుషుల ద్వారానే ఈ పాపానికి విరుగుడు ఉందని దేవుని వాక్యం మనకి కూలంకుషంగా తెలియపరుస్తుంది. ఆదాము, దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వని పెట్టినప్పుడు అన్ని వృక్ష ఫలములు మీరు నిర్భయంగా తినవచ్చు, ఒక చెట్టు పండు తినొద్దు అన్నప్పుడు ఏ చెట్టు పండు అయితే దేవుడు తినొద్దని ఆజ్ఞ ఇచ్చాడో ఆ చెట్టు పండుని వాళ్ళు తిన్నారు గనుక పాపం వచ్చింది. దేవుడు ముందే చెప్పాడు, ఒకవేళ మీరు ఆ వృక్ష ఫలమును తిన ఎడల మీ కన్నులు తెరవబడతాయని చెప్పారు దేవుడు. అప్పుడు ఈ ఆదాము అవ్వలు ఆ పండు తిన్నందువలన మరణం వచ్చింది. ఆ మరణాన్ని తీసివేయటానికే యేసుక్రీస్తు మరి వచ్చాడు. మరొకసారి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించను, అలాగునే మరణము ఎలాగ ప్రవేశించను అలాగునే పాపము చేసినందున పాపము అందరికీ సంప్రాప్తిస్తుంది. అంటే ఆదాము చేసినటువంటి పాపం వలన లోకములో ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. అంటే ఆదాము అవ్వలు పాపం చేయనప్పుడు లోకములో పాపం లేదు. ఆదాము అవ్వలు కూడా దేవదూతలు వంటి వాళ్ళే, అమరులు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారో అప్పుడు ఈ లోకములోనికి పాపం వచ్చింది. ఆ పాపాన్ని తీసివేసి మనుషుల్ని పరిశుద్ధులుగా మార్చటానికి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, మరలా ఇంకొక మాట,
రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. పౌలు గారు రోమా సంఘం రాస్తూ రోమా 3:23 చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు మనకి అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాము అని. అంటే అందరు కూడా ఈ శరీరం అనేది పాపము చేసే ఆలోచన ఉంది కనుక అందరు కూడా పాపం చేసే దేవునికి దూరం అవుతున్నారు తప్ప ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి, అంటే పాపం చేస్తేనే పాపిగా మారుతున్నాడు. దేవుడు అనుగ్రహించు పాపం వలన ఏమొస్తుంది? దేవుడు అనుగ్రహించిన మహిమను మనం పొందలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే పాపం చేస్తున్నాం కనుక. ఏ మనిషి అయితే పాపం చేయకుండా పరిశుద్ధుడిగా ఉంటాడో అతని యందు పాపం ఉండదు. యేసుక్రీస్తు లోకమునికి ప్రవేశించినప్పుడు పాపము లోకములో పుట్టినటువంటి యేసు ప్రభువు మన అందరి కోసము పాపము చేయకుండా జీవించాలి అనే దేవుని వాక్యం మనకు సెలవేస్తుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. యాకోబు గారు రాసిన పత్రిక 17. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఏమన్నాడు? కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలా చెయ్యని వానికి పాపం కలుగును. ఇంట్లో కూర్చొని ఏ పాపం చేయలేదంటే అది సరికాదు. ఎందుకంటే మేలైనది దేవుడు మనకు ఒక పని ఒప్పజెప్పారు. ఏంటి అంటే మేలైనటువంటి సత్క్రియలు చేయాలి. మేలైనది ఏంటంటే వాక్యము. వాక్యాన్ని మనం చెప్పకపోయినా పాపమే. మరి మనం ఇంట్లో కూర్చొని మనం ఏ పాపం చేయలేదంటే అది సరికాదు. మేలైనది వాక్యం కనుక వాక్యము మనం ఇతరులకు చెప్పాలి. మరి అనేక మందిని దేవుని ఎద్దుకు తీసుకురావాలని తెలియజేస్తుంది. మేలైనది చేయనెరిగి మనకు తెలుసు మేలైనది ఏంటి మేలైనది వాక్యము. మేలైనటువంటి వాక్యాన్ని మనం అందరికి చెప్పాలి అని దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఈ వాక్యానికంటే ముందు మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము. 17వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. అంటే ఇక్కడ మనకి 2 విధాల పాపాలు కనబడుతున్నాయి. యేసే క్రీస్తుని నమ్మిన వాడు తన్ను భద్రపరుచుకుంటాడు. ఇంకా మనం ముందుకెళ్ళగలిగినట్లయితే తన సహోదరుని ద్వేషించేవాడు పాపము కలుగునన్నాడు. అంటే పాపాలు 2 విధాలు మనకు కనపడుతుంది. ఒకటి మరణకరమైన పాపము, రెండవది మరణకరము కాని పాపము. అయితే మరణకరము కాని పాపానికి మనము దేవుని కనుక అడిగినట్లయితే దేవుడు క్షమిస్తాడు, మన పాపాలని కూడా పరిహరిస్తాడు మనకి ఇక్కడ రాయబడి ఉన్నది. ఎవరైనా చిన్న చిన్న పాపాలు, అబద్ధాలు గాని ఇంకా మోసాలు, దగాలు చేస్తే తెలిసో చేసినప్పటికీ కూడా దేవుణ్ణి అడిగితే దేవుడు క్షమిస్తాడని చెప్తున్నాడు. మరణకరము కాని పాపము అంటే చిన్న చిన్న పాపాలు అని. ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 31, 32. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. యేసు ప్రభువు ఇక్కడ ఏం చెప్తారంటే మనుషులు చేయు పాపమునకు పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడితే
ఈ యుగమందైనను రాబోయే యుగమందని కూడా పాప క్షమాపణ లేదని తెలియపరుస్తున్నారు. అంటే ఈరోజు బైబిల్ ఎలా రాయబడింది? పరిశుద్ధాత్మ పేరుతో రాయబడింది కనుక పరిశుద్ధాత్మతో పేరుతో రాయబడిన బైబిల్ను ఎవరైనా కలిపి చెరిపి బోధిస్తే ఇది మరణకరమైన పాపము. ఈ పాపానికి పాప క్షమాపణ లేదు కనుక జాగ్రత్తగా మనం వినాలి, నేర్చుకోవాలి, వెళ్లి ప్రకటించాలి. అంటే పాపాలు రెండు రకములు. ఒకటి మరణకరణము కాని పాపము, రెండవది మరణకరమైన పాపము. మరణకరమైన పాపం ఏంటి అంటే మనిషి కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడినా మీకు పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాపక్షమాపణ లేదు. అంటే బైబిల్ ఏ విధంగా రాయబడిందంటే పరిశుద్ధాత్మ పేరుతో రాయబడ్డది కనుక మరి ఈ బైబిల్లో ఉన్న మాటలని కలిపి చెరిపి ఎవరైనా బోధిస్తే అలాంటి వారికి ఎవరికైనా పాపక్షమాపణ లేదని యేసు ప్రభు నిర్భయంగా చెప్తూ ఉన్నారు. మరణకరం కాని పాపానికి పాపక్షమాపణ ఉంది. మరణకరం కాని పాపము ఎవరైనా చేసినట్లయితే మనం దేవుని అడిగితే దేవుడు క్షమిస్తాడు అని మనకి రాయబడి ఉంది. పాపాలు రెండు రకములు. ఒకటి మరణకరము కాని పాపము, రెండవది మరణకరమైన పాపం. మరణకరం కాని పాపం ఏంటి అంటే అబద్ధాలు, సాడీలు, చిన్న చిన్న మోసాలు ఇవి చేస్తే దేవుణ్ణి గనక మనం అడిగినట్లయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మరణకరమైన పాపానికి మాత్రము పాప క్షమాపణ లేదని మరి యేసు మనకు బోధిస్తున్నాడు. ఇంకా ఏంటంటే మేలైనది మనం ఏ పాపం చేయకుండా ఇంట్లో కూర్చున్నాము, మరి ఎవరి జోలు పోలేదు, ఏ మోసాలు దగా అన్యాయాలు చేయలేదు మనం అనుకుంటాము. కానీ అవకాశం ఉండి పాపము చేయని వాడు గొప్పవాడా, అవకాశం లేక పాపము చేయని వాడు గొప్పవాడా? మీరు చెప్పండి ఒకసారి. మనం పాపము చేయటానికి అవకాశము లేక పాపము చేయని వాడు గొప్పవాడా, అవకాశం ఉండి పాపం చేయని వాడు గొప్పవాడా? అంటే మనకు అవకాశం ఉన్నా పాపం చేయని వాడు గొప్పవాడు. ఎందుకంటే మనకు అవకాశం ఉంది పాపం చేయడానికి, అయినా కూడా మనం పాపం చేయకుండా ఉండాలి. ఏ అవకాశం లేకుండా మేము గొప్పవాడిని అంటే అది సరైన విధానం కాదు, పద్ధతి కాదు. ఉదాహరణకి ఒక స్త్రీ ఉందనుకోండి, ఆమె మోహంతో చూసిన పాపమే. కానీ మనకి పాపం చేసే అవకాశం ఉన్నా కూడా పాపం చేయకుండా మనం ఉండాలి. ఆ విధంగా మనం ఉంటే తప్ప, ఉదాహరణకి మరి మందు తాగకూడదు, కానీ మందు లేకుండా మరి పాపం చేయలేదు, నేను మంచివాడిని అంటే అది సరైనది కాదు. అంటే మనం పాపం చేయటానికి, మందు తాగటానికి అవకాశం ఉన్నా కూడా పాపం చేయకుండా ఉంటేనే మనం గొప్పవాళ్ళు అవుతాం. ఇంకా ఎన్నో విషయాలని యేసు చెప్తారు. మనం పాపం చేస్తున్నప్పుడు ఎవరైనా చూస్తే చట్టానికి దొరికితే మనం శిక్షించబడతాం. కానీ మరి ఏ చట్టానికి దొరకకుండా ఒక విషయం ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చదవండి. మత్తయి గారి సువార్త 5వ అధ్యాయం 28వ వచనము. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగునుంది. మరి ఇది లోకము ఎలా ఉందంటే ఎవడైనా పాపం చేస్తే చూస్తే సాక్ష్యం ఉంటే చట్టం శిక్షిస్తుంది. గాని ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన అది పాపమని యేసు చెప్తున్నారు. ఈ విధంగా మనం ప్రతి వాడు కూడా ఏదో ఒక విధంగా చూపుతోనూ క్రియలతోనూ ఏదో పాపం చేస్తున్నాం గనక ఒక స్త్రీని మోహంతో చూసిన పాపమే అంటున్నాడు. కాబట్టి మరి ఈ పాపానికి శిక్ష ఎవరు వేయగలరు? ఈ విధంగా మరి ఒక స్త్రీని మోహంతో చూసినప్పుడు ఈ చట్టము ఈ లోకం పట్టుకోలేదు కనుక దేవుని చట్టమైన బైబిలే పట్టుకోగలదు. కాబట్టి మోహంతో చూసిన పాపం అంటుంది. కాబట్టి ఇలాంటి పాపములు మనం చేయకూడదు. ఎందుకంటే సముద్రంలో చేపలు ఉన్నా అందులో ఆ చేపకి ఉప్పు అంటదు. పాపములో పుట్టిన పాపం చేయకుండా ఉన్నవాడే గొప్పవాడు, గాని పాపము అవకాశం లేక పాపం చేయనివాడు గొప్పవాడు కాదు. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు వినాలి, నేర్చుకోవాలని మనం చేస్తున్నాను. పాపాలు రెండు రకాలు. ఒకటి మరణకరమైన పాపము, ఒకటి మరణకరమైన కాని పాపము. మరణకరమైన పాపం ఏంటి అంటే
పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే అలాంటి పాపాలకి పాపం పరిహారం లేదని యేసు మనకి బోధిస్తూ ఉన్నాడు. మనం అనుకోవచ్చు ఏమంటే ఇదంతా పాపము లోకం కదండి, అన్యాయాలు మోసం ఎలా ఉంటామంటే పాపము లోకములో పుట్టినా పాపం చేయని వాడే గొప్పవాడిగా ఉంటారు. కాబట్టి మనందరం కూడా పాపం చేయకుండా దేవుని చట్టమైనటువంటి మరి ఒక స్త్రీని మోహంతో చూస్తే ఈ చట్టం పట్టుకోలేదు కాబట్టి దేవుని వాక్యమైన బైబిల్లో పట్టుకోలేదు. కాబట్టి దేవునికి భయపడుతూ పాపం చేయకుండా ఉండాలని మనవి చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని వినికిలో దీవించును గాక. ఆమేన్. ఈ విషయం మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్ కానీ కలిసి మాట్లాడవచ్చు. ఇంకా ఎన్నో విషయాలు మీతో నేను మాట్లాడుతూ సిద్ధంగా ఉన్నాను. నా పేరు పి విన్సెంట్ పాల్. నా సెల్ నెంబరు అందరు రాసుకోండి 8247580893. నా సెల్ నెంబరు మరొకసారి 8247580893. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడి వినికిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మీ పిల్లలు జాగ్రత్తగా మీ వాక్యాన్ని విన్న వాక్యాన్ని విని మర్చిపోయి మరి ఉండకుండా మీ యొక్క వాక్యం విన్న ప్రతి వాళ్ళు కూడా ఆత్మఫలాలు తెచ్చేదో ఉండాలని మనవి చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని మీ నిగిడిలో మరి అడిగి వెడుగుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.